ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందమే నిజమైన సంక్రాంతి అని, పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ మండలం బొమ్మూరు గ్రామం టిడ్కో గృహాల వద్ద ఏపీ టిడ్కో మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారందరికీ అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇంకా వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, లబ్ధిదారులకు అందించకుండా రంగులు మాత్రం వేసి వదిలేశారని అన్నారు. ఎలా చూడండి ఒకసారి. రూపాయలతో సింగిల్ బెడ్రూమ్ పొందారు. చిక్కల శ్యామరాదేవి గారికి క్లాప్స్ ఇవ్వండి. లక్ష్మి చాలా అదృష్టవంతాలు. నెక్స్ట్ లింగల దుర్గా సార్ 500 రూపాయలతో లింగల దుర్గా సావిత్రి A3 బ్లాక్ లో మీరు ఇళ్లలో రాత్రి పాడైపోతుంది. బాగు చేయించే బాధ్యత మళ్ళీ మీదే అయిపోతుంది. చూడండి పట్టుకో పట్టుకో ఒకసారి. కనకం రూపాదేవి రండి. రౌతు సీతమ్మ, రెడ్డిపల్లి లలిత, గొడ్ల రాములమ్మ, కనకం రూపాదేవి. ఎలా చూడండి ఒకసారి అమ్మా. ఎలా చూడండి ఎలా చూడండి. మేడం ఎలా చూడండి. ఇవాళ చాలా బ్లాక్లు ఉన్నాయి. ఒకసారి హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత రోజు గవర్నమెంట్ పనిచేయదు. ఒకటి నీరు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, రోడ్లు శుభ్రం చేసి ఏర్పాటు చేస్తాం. పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ భవనాల దగ్గర చెత్తా చెదర పేరుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరైనా ఏ బ్లాక్ ఆ బ్లాక్ నెలకింత చేసుకొని ఇవాళ సినిమాకి వెళ్తాము. మీరు నలుగురు వెళ్తారు, ఎంత ఖర్చు పెడతారు మీకు తెలుసా? థియేటర్కి వెళ్తే కనీసం 1000 రూపాయలు అయిపోతుంది. ఒక్క సినిమాకి 1000 రూపాయలు అంత మీ కుటుంబం వెళ్తే అక్కడ సోడాయో కూల్ డ్రింకో రొట్టె తింటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనీసం మన ఇంటికి మనం ఒక 50 రూపాయలు నెలకు తీసి పక్కన పెట్టి ఒక 50 ఇళ్ళల్లో 50 2500 రూపాయలు దగ్గర పెట్టుకుని అట్లా ఒక 12 నెలలు వేసుకొని రంగులు పోయినప్పుడు రంగులు వేసుకున్నా, పైపులు పాడైపోతే బాగు చేసుకోవడము, ఇవన్నీ మీరు చేసుకోవాలి. అలాగే ఏ బ్లాక్ క్యాబ్లో కమిటీ ఏర్పాటు అవ్వండి. ఏ బ్లాక్ క్యాబ్లో కమిటీ ఏర్పాటై పైపులు ఏదైనా పాడైపోయినా, ఎందుకంటే మొక్కలు మొలుస్తాయి. పైన మేడ మీద కానీ సబ్షేడ్ మీద కానీ మొక్కలు మొలిస్తే త్వరగా పాడైపోతాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం రాజీవ్ నగర్ వెళ్ళాము, మేము ఒకసారి చేయించాము. మన రోడ్లన్నీ చేయించా, కాలంలో చూశారు పక్కనే
రాజీవ్ గాంధీ ఒక ఏముండేది కాదు, ఫ్యామిలీ హౌసెస్లో మనం అన్నీ చేసాం, పంచాయతీ తరఫున చేయించాం, బుల్డోజర్ పెట్టి క్లీన్ చేయించాం. రోజు చేయాలంటే కష్టం కనుక ఆ విధమైన విధానంలో మీరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నీరు పూర్తిగా అంతా ఆనందంగా గడపాలి, అభివృద్ధిలో ముందుకు సాగాలి, పేదరికం తొలగిపోవాలి, మన కష్టాలు తీరాలి, మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా ఆలస్యమైంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కూడా ఆర్థిక సహకారం చేసేవారు. పేదవారికి వైద్య సహకారం కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆ రోజున మన నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు నేను తెచ్చిచ్చాను, ₹1 ఖర్చు లేకుండా. మరలా ఈ రోజున భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1100 కోట్ల రూపాయలు ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయం నుంచి వైద్య సహాయానికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది, ₹1 ఖర్చు లేకుండా. మన నియోజకవర్గంలో ఇప్పటికే 3,33,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చాం. ఈ రోజున 32 మందికి 29 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చాను. అందుకని ఆలస్యమైన అంతా వచ్చారు. ఎవరైతే కడు పేదలు ఉన్నారో, వైద్య ఖర్చులు భరించలేక అప్పులు పాలైపోతున్నారు, వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తా ఉన్నాం. ₹1 ఖర్చు లేకుండా పేపర్ వర్క్ అంతా చేసి చెక్కులు తెచ్చి నాయకుల సమక్షంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన టిట్కోయిల సముదాయంలో కూడా ఎలాంటి వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళు ఎవరు ఉంటే మీరు ఆ పేపర్లన్నీ చేస్తే, బిల్లులు చేస్తే కొంత సహాయం చేస్తాం, వీలవుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కోడిగుడ్ల మీద ఆయన బొమ్మ పిల్లలకి ఇస్తాం కదా అంగన్వాడీలు, ఆ కోడిగుడ్ల మీద ఆయన బొమ్మ. పిల్లలకి ఇచ్చే లంగోటాలు ఉంటాయి, క్రికెట్ ఆడుకుంటే దాని మీద కూడా బొమ్మ వేసిన దౌర్భాగ్యంలో వెళ్ళిపోయాడు ఆయన. పోయిన పెద్ద ఏం చేశాడు, మంచి ఇంగ్లీష్ కలర్ వేయించాను నేను. నారాయణ గారు మేమంతా మాట్లాడుకొని మంచి ఇంగ్లీష్ కలర్లు ఎవరైతే గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుంటారో ఆ రంగులన్నీ వేస్తే ఈ బ్లూ రంగు వేసాడు ఎరిచిపోయేలాగా. ఒక రంగు మార్చాడు కానీ ఏం చేశాడు, ఒక ఇల్లు పూర్తి చేయాల. మన దగ్గర 6,304 ఇళ్ళు శాంక్షన్ చేశాం. రాజమండ్రిలో భారీ ఎత్తున పెట్టి, ఎందుకంటే రాజమండ్రి నుంచి బయటకు వస్తారు, ఇల్లు కట్టాలని చెప్పి 3 రకాల ఇళ్ళు మనం కట్టాం. 300 SFT 3,472, 340 940, 430 SFT 6,300 1872, మొత్తం 6,304 ఇక్కడ కానీ, తొర్రేడులో కానీ, శాటిలైట్ సిటీ నామవరం కానీ, లేక వడ్ర కాలనీ కానీ, క్వారీ సెంటర్ కానీ మనం కట్టాం. దాంట్లో ఇంకా 2,500 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలం, బిల్డింగ్లు అయినాయి కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇంకా కంప్లీట్ కాలం. ఈ రోజున మీకు 3,424 మందికి పట్టాలు చేతికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఆలస్యం అవడానికి కారణం చూశారు. గత ప్రభుత్వం మీకు తెలుసు 14-19 మంది చంద్రబాబు గారు హయాంలోనే పట్టాలు ఇచ్చాం, రాజముద్రతో పట్టాలు ఇచ్చాం. గుర్తుందో లాటరీ వేసాం. లాటరీ వేసి ఎవరికి కూడా ఒకరికి ఏదో కింద ఇచ్చారు, ఒకటి పైన ఇచ్చారని కాకుండా లాటరీ వేసి ఉన్నారు, మేడలు ఎక్కలేరు, వాళ్ళకి కింద ఇచ్చాం. అది లాటరీ వేసాం, వాళ్ళకి లాటరీ వేసి ఇచ్చాం. ఇవాళ 5 ఏళ్ళు ఏమి చేయలే, నీళ్ళు ఇవ్వాల, సౌకర్యం లేదు, పావుల పురుగుతో మీరు ఇబ్బంది పడ్డారు. నేను కొన్ని ట్యాంకులు పెట్టించి నీళ్ళు ఇప్పించాను. శ్రీనివాసరెడ్డి గారు మేమంతా కలిసి, అప్పారావు గారు మేమంతా కలిసి కొన్ని నీళ్ళు ఇచ్చాము, ఆ ట్యాంకులు పెట్టించాను ఆ రోజున. ఇవాళ ఓవర్ హెడ్ ట్యాంకులు రెడీ అయితే పైపులు పూర్తి కాలే. త్వరలో మీకు పూర్తిగా గోదావరి నీరు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మర్చిపోకుండా ట్యాంకులన్నిటికీ గోదావరి నీళ్ళు తెప్పిస్తాం. ఆ స్కీమ్ కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే రోడ్డు వస్తూ ఉందో ఆ రోడ్డు క్లియర్ చేస్తాం. పండగ వెళ్ళిన తర్వాత ఈ నెలాఖరు లోపల రోడ్డు అంతా క్లియర్ చేసి లైటింగ్ వేయిస్తాం. మొత్తం కలెక్టరేట్ నుంచి రోడ్లన్నీ చుట్టూ వచ్చే లైట్లన్నీ వేయిస్తాం. మొత్తం కూడా డబ్బిచ్చారు. మొన్ననే 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యింది. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే మీ తలకాయ తాకట్టేసి అప్పు తీసుకెళ్ళిపోయాడు మీ మీద. అప్పు భారం మీ మీద ఉంది. అప్పు అంతా ఆయన తీసుకెళ్ళాడు, బ్యాంకులను మిమ్మల్ని తాకట్టు పెట్టేశాడు. ఫలితంగా సమస్య జటిలమైంది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు గారు ఇక్కడ సంక్రాంతి సంబరాలలో కొంత వైరుధ్యంగా వెళ్ళాలి, అభివృద్ధిని కూడా చొప్పించాలనేది మన లక్ష్యం. తెలుగు వారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి, అలాగే క్రైస్తవ సోదరులకి క్రిస్మస్, ముస్లిం సోదరులకి రంజాన్. ఈ 3 ప్రధానమైన పండుగలు ఒకేసారి వస్తాయి. డిసెంబర్లో, నవంబర్లో, జనవరిలో వస్తాయి. మనందరం వేడిగా జరుపుకోవడమే కాకుండా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. మత సహనం
అన్ని మతాలు సమానమైన భావంలో కులాలకి మతాలకి అతీతంగా మనం కలిసి వేడుకలు జరుపుకుంటాం, భోగి మంటలు వేసుకుంటాం, గంగిరెద్దులు ఆడిస్తాం, పేదవారికి సాయం చేస్తాం. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? పంటలన్నీ చేతికి వచ్చినప్పుడు వస్తుంది. గ్రామాల్లో పంటలన్నీ చేతికి వచ్చేటప్పుడు తనకు వచ్చిన పంటలో కొంత పని చేసే వాళ్ళకి, కార్మికులకి, కర్షకులకి ఉచితానికి పంచడం అలవాటు చారిత్రకంగా. అందువల్ల ఉన్నవాడు లేనివాడికి పెడతాడు, పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పండుగని అందరితో కలుపుకొని చేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, రకరకాల సినిమాలు చూస్తాం, షికార్లకు వెళ్తాం. ఈ మధ్య కోడి పందాలు కూడా వెళ్తున్నారు మగవాళ్ళు. వెళ్తే వెళ్ళారు, గోదాలు ఆడొద్దయ్యా, ఇల్లు గొల్లైపోతుంది. గుండాట్లు అంటారు, అది అంటారు, ఆ జోలికి వెళ్ళకుండా ఉండండి అందరూ కూడా. దయచేసి చంద్రబాబు గారు అయితే సాంప్రదాయంగా ఎద్దుల పోటీలు, కోడి పందాలు అన్నీ చేసుకోమంటారు. దాంట్లో కత్తులు కట్టి వేటాడటం, పందాలు ఏంటి సరైనది కాదనేది మన భావన. ముగ్గుల పోటీలు ఆనందంగా ఎంత పోటీలు వేస్తారు. మీకు చక్కటి సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా పందాలు మీరు వార్డు చేసుకోవచ్చు.